మాజీ మంత్రి పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పేర్ని నాని, పేర్ని భార్య జయసుధ పేరుతో ఉన్న గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసులో పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, పేర్ని తరపున సీనియర్ న్యాయవాది రవి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తవడంతో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సుమిత్ర, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం ఘటనకు సంబంధించి మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని చుట్టూగూడ వ్యవహారం నడుస్తా ఉంది. అతనికి సంబంధించిన 2 గోడౌన్లో నిల్వ ఉండాల్సిన బియ్యం మొత్తం మాయం కావడం, అది మొత్తం ఉద్దేశపూర్వకంగా అమ్ముకున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చి దీనికి సంబంధించి విజిలెన్స్, అలాగే సివిల్ సప్లైస్, పోలీస్ శాఖ 3 శాఖలకు సంబంధించి వివిధ కోణాల్లో విచారణ చేసి ఉద్దేశపూర్వకమైన బియ్యం పక్కదారి పండించినట్టు కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో గోడౌన్లు పేర్ని నాని సతీమణి జయసుధ పేరుతో ఉన్న నేపథ్యంలో ఆమెను ఏవన్గా చేర్చారు. ఆ సమయంలో బియ్యం మార్చే వెనక అప్పుడు ఉన్న అధికారులు, అలాగే లారీ డ్రైవరు, రైస్ మిల్ ఓనరు, ఇట్లా A2 నుంచి A4 వరకు కూడా కేసులు నమోదు చేశారు. అయితే వారిచ్చిన సమాచారం మేరకు తర్వాత A6 గా పేర్ని నానిని కూడా ఈ కేసులో జతపరిచారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పేర్ని నాని హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే A1 గా ఉన్న జయసుధతో పాటు A2 నుంచి A5 గా ఉన్న ఇతర నిందితులకు కూడా మచిలీపట్నం జిల్లా కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. జయసుధ మాత్రం ముందస్తు బెయిల్ తీసుకోవడంతో పాటు ఆ విచారణ సహకరించాలంటూ జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో తమను ఎక్కడ చేస్తారని భావించిన పేర్ని హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే 4 విడతలుగా వాయిదా కూడా పడింది. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ఈ రోజు తీర్పును రిజర్వ్ చేస్తుంది. ఈ తీర్పుకు సంబంధించి ఆ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించగా పేర్ని నాని తరపున రవి తమ వాదనలు వినిపించారు. ఆ వాదన మొత్తం కూడా రికార్డు చేసుకున్న నేపథ్యంలో న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేసినట్టు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అతను అరెస్ట్ చేస్తారా లేకపోతే తీర్పు ఏ విధంగా వస్తున్న అంశాలపై ఇప్పుడు చర్చ అయితే కొనసాగుతుంది. సుమిత్ర.